Hi everyone, welcome to one more interesting video. ఈరోజు మనం వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏదైతే మనం లాస్ట్ సెషన్ చేసామో దానికి పార్ట్ 2 చూద్దామండి. రైట్, కంటిన్యూషన్ అనమాట. ఇలా మనం వీడియోస్ చేస్తూనే ఉంటాం. పార్ట్ 1 పార్ట్ 2 విషయం లేదు, బట్ కంటిన్యూస్గా మీకు వర్డ్స్ నేర్పించడం నా యొక్క మోటివ్. సో తప్పకుండా ఈ వీడియోని ఎండింగ్ వరకు చెక్ చేయండి. రైట్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ దట్ ప్లే మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ యువర్ సెలెక్షన్స్. వర్డ్స్ చాలా ఇంపార్టెంట్. వర్డ్స్కి మీనింగ్స్ తెలిసినప్పుడే మనకి సినోనిమ్స్ యాంటోనిమ్స్ వస్తాయి, వన్ వర్డ్ క్వశ్చన్స్ వస్తాయి డైరెక్ట్గా. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అయిపోతాయి అనమాట. రైట్, సో దీని యొక్క మనం పార్ట్ 2 చూస్తున్నాం. ఒకవేళ కనుక మీరు పార్ట్ 1 చెక్ చేయకపోతే, రీసెంట్గా పోస్ట్ అయిన వీడియో చెక్ చేయకపోతే ఇమీడియట్గా వీడియో చెక్ చేయండి. అండ్ ఆ వీడియో యొక్క మీకు ప్రింట్అవుట్ కనుక పీడిఎఫ్ కనుక మీకు ఒకటి కావాలి అనుకుంటే, సాఫ్ట్ కాపీ కావాలనుకుంటే కనుక మీరు చేయాల్సిందల్లా మన సోషల్ మీడియా హ్యాండిల్స్లో యాక్టివ్గా ఉండడం. సో ఫాలోవర్స్ ఆన్ సోషల్ మీడియా ఎవరైతే స్టూడెంట్స్ ఇంకా మన ఛానల్స్ని ఫాలో చేయలేదో మీరు ఇమీడియట్గా ఇన్స్టాగ్రామ్లో అండ్ టెలిగ్రామ్లో మన ఛానల్స్ని ఫాలో చేసేయండి. ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ రెండింటిలో కూడా మన ఛానల్ ఏముంటుంది, ఇంగ్లీష్ విత్ అమీర్ సార్ అని చెప్పేసి. ఇమీడియట్గా టెలిగ్రామ్లో సెర్చ్ చేయండి ఇంగ్లీష్ విత్ అమీర్ సార్, వితౌట్ ఎనీ స్పేసెస్ లేకుండా సెర్చ్ చేయండి. ఇమీడియట్గా మనకి టెలిగ్రామ్ ఛానల్ అనేది దొరికేస్తుంది అనమాట. రైట్, ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు కంప్లీట్ వీడియో యొక్క పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో పార్ట్ 1 ఏదైతే మనం డిస్కస్ చేసామో ఆ స్లైడ్స్ అని చూడండి. నేను రాసిన ఏవైతే నేను హ్యాండ్తో రాసిన హ్యాండ్ రిటన్ వర్డ్స్ అండ్ మీనింగ్స్ ఉన్నాయి కదా, రైట్, ఇమేజెస్తో పాటు ఈ కంప్లీట్ పీడిఎఫ్ అనేది నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఈరోజు ఏ సెషన్స్తో పాటు రెండు కలుపుకొని. సో ఇమీడియట్గా మన టెలిగ్రామ్ ఛానల్ని అందరూ ఫాలో కొట్టేసేయండి. ఓకేనా? సో దాంట్లో యాక్టివ్గా ఉండండి. ఈరోజు నేను డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతాను. ఎవరైతే స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేస్తారో తప్పకుండా మన యాప్ డౌన్లోడ్ చేసుకొని యాప్లో ఫుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ ఉంటే చెక్ చేసుకోండి. ఓకే, సో ఈరోజు మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోతామండి. క్వశ్చన్ నెంబర్ 11 టు క్వశ్చన్ నెంబర్ 20 కంటిన్యూ చేద్దాం. రైట్, అ పర్సన్ హూ హేట్స్ మ్యారేజ్. ఎగ్జామినేషన్లో ఎక్కువగా వచ్చే వర్డ్స్ ఏవైతున్నాయో వాటిని కవర్ చేద్దాం. ఎవరికైతే మ్యారేజ్ అంటే ఇష్టం ఉండదో, మ్యారేజ్ని ఇష్టపడని వ్యక్తిని ఏమని అంటారు? నో, యూ హ్యావ్ టు లుక్ ఎట్ దిస్ వర్డ్ గైస్. వీ కాల్ హిమ్ మీసోగామిస్ట్. మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను చూడండి. దట్ పర్సన్ ఈస్ కాల్డ్ మీసోగామిస్ట్. మీసోగామిస్ట్ అని ఎవరిని అంటారంటే యాక్చువల్గా అ పర్సన్ హూ హేట్స్ మ్యారేజెస్. ఎందుకు? మీసో ఈజ్ అ ప్రీఫిక్స్ విచ్ ఆల్వేస్ గివ్స్ యూ అ సెన్స్ ఆఫ్ హేటింగ్ సంథింగ్, హేట్రెడ్ టువర్డ్స్ సంథింగ్. దేన్నైనా మనము అసహించుకోవడాన్ని మనం ఇంగ్లీష్లో మీసో అనే ఒక ప్రీఫిక్స్తో చూపిస్తూ ఉంటాం. ఓకే, అండ్ పక్కనే ఉన్న గ్యామో ఉంది చూసారా, గ్యామీ ఆర్ గ్యామో ఇస్ అ రూట్ విచ్ ఆల్వేస్ గివ్స్ యూ అ సెన్స్. ఇది ఒక రూట్ వర్డ్ అనమాట, విచ్ ఆల్వేస్ మీన్స్ దట్ మ్యారేజ్. ఓకే, మ్యారేజ్ని ఇండికేట్ చేసే ఒక రూట్ ఆర్ ప్రిఫిక్స్, రూట్ వర్డ్ ఏదైనా ఉంది అంటే అది ఏది అంటే గ్యామో అనమాట. సో అ పర్సన్ హూ హేట్స్ మ్యారేజ్, షార్ట్గా చెప్పాలంటే ఆ పర్సన్ హూ హేట్స్ మ్యారేజ్ ఇస్ బేసికలీ కాల్డ్ మీసోగామిస్ట్. ఏమంటారండి? మీసోగామిస్ట్. ఇలా ఉంచండి. రైట్, లెట్ us అనలైజ్ వన్ మోర్ వర్డ్ నౌ. ద అదర్ వర్డ్ ఈస్ మిసోజినిస్ట్. ఏం కనిపిస్తుంది? మిసోజినిస్ట్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ వర్డ్. ఇది కూడా ఎక్కువగా ఎగ్జామినేషన్లో చాలాసార్లు రిపీటెడ్గా అడగడం జరిగింది. సో హూ ఈజ్ అ మిసోజినిస్ట్? మిసోజినిస్ట్ అని ఎవరిని అంటారు? మిసోజినిస్ట్ ఈజ్ అ పర్సన్, మేల్ పర్సన్ హూ హేట్స్ ఫీమేల్స్. మీసో మీన్స్ టు హేట్, అవునా కదా? మీసో అంటే మీనింగ్ ఏంటండి? హేట్. అండ్ ఇక్కడ గైన్ అనే టర్మ్, గైనిక్ అనే టర్మ్ దేన్ని చూపిస్తుంది అంటే ఫీమేల్స్ని చూపిస్తుంది. ఆ పర్సన్ హూ హేట్స్ ఫీమేల్స్ ఈజ్ బేసికలీ కాల్డ్, ఆ మేల్ పర్సన్ హూ హేట్స్ ఫీమేల్స్ ఈజ్ కాల్డ్ మిసోజినిస్ట్. హేట్రెడ్ అంటే మీనింగ్ ఏంటండి? ఇతనికి చాలా తక్కువ చూపు ఉంటుంది. ఓకేనా? రైట్, వాళ్ళు అసలు వర్త్లెస్, వాల్యూలెస్ అని చెప్పేసి ట్రీట్ చేస్తుంటారు. అలాంటి ఒక కన్సెప్షన్ ఉన్న పర్సన్ని మిసోజినిస్ట్ అంటారు. ఆ పర్సన్ హూ హేట్స్ ఫీమేల్స్ ఈజ్ బేసికలీ కాల్డ్ మిసోజినిస్ట్. ఓకే, సో రైట్ నౌ ఆ పర్సన్ హూ హేట్స్ మ్యారేజ్ అడిగారు కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ పెట్టండి. ఆప్షన్ సి, మీసోగామిస్ట్ అంటాం. మిసోజినిస్ట్ ఇప్పుడు ఆన్సర్ కాదు. వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ సెలిబసీ? సెలిబేట్ అని ఎవరిని అంటారు? సెలిబేట్ ఈజ్ అ పర్సన్ హూ renounces marriage. ఓకే, సెలిబేట్ అని ఎవరిని అంటారు? రైట్, సెలిబసీ అంటే ఏంటి? రైట్, ఆ ప్రాసెస్ ఆఫ్ నాట్ గెటింగ్ మ్యారీడ్, బ్రహ్మచార్యం అంటారు చూసారా? సో దాన్ని మనం బేసికలీ అంటాం అనమాట. రైట్, సెలిబసీ అంటే ఏంటి? ఆ ప్రాసెస్ ఆఫ్ నాట్ మ్యారీయింగ్ ఎనీబడి, ఆ ప్రాసెస్ ఆఫ్ నాట్ మ్యారీయింగ్. రైట్, ఎవరిని మనము పెళ్లి చేసుకోకుండా, లైఫ్ పార్ట్నర్ లేకుండా, ఆపోజిట్ జెండర్తో సెక్షువల్ కనెక్షన్స్ లేకుండా లైఫ్ బతకాలి అని కూడా బ్రహ్మచార్యం అని అంటాం. ఆ బ్రహ్మచార్యాన్ని ఇంగ్లీష్లో ఏమని అంటారంటే సెలిబసీ అని అంటారు. ఏమంటారు? సెలిబసీ. ఆ పర్సన్ని సెలిబేట్ అంటారు. సో రైట్ నౌ దిస్ ఈజ్ నాట్ ది ఆన్సర్, పక్కన పెట్టేసేయండి. యాస్కెటిక్ ఈజ్ అ పర్సన్ హూ స్టేస్ అవే ఫ్రమ్ సొసైటీ అండ్ గివ్స్ అప్ ఆల్ ఫిజికల్ హ్యాపీనెస్ ఆర్ ఫిజికల్ ప్లెజర్స్. రైట్, సో సుఖాలన్నింటినీ వదిలేసి దూరంగా ఉండే సాధువుని బేసికల్గా మనం ఏమని అంటామంటే యాస్కెటిక్ అని అంటాం. సాధువుల్ని బేసికలీ మనం ఏమంటామండి? సాధువు లాంటి జీవితం బతకడాన్ని బేసికల్గా యాస్కెటిక్ అని అంటాం. సో దిస్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ డిఫరెంట్. సో ఇప్పుడు మనకి ఇది ఆన్సర్ కాదు. లాస్ట్ వీడియోలో యాస్కెటిక్కి సంబంధించిన క్వశ్చన్ వచ్చింది, చెక్ చేసుకోండి. రైట్, ఇవన్నీ మీరు నీట్గా రాసుకోండి. ఈ పీడిఎఫ్ వర్షన్ నేను మీకు ఎనీవే ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో. ఇంగ్లీష్ విత్ అమీర్ సార్ ఫాలో అవ్వండి. క్వశ్చన్ నెంబర్ 12.
a government controlled by a small group of powerful people. సో సింపుల్ క్వశ్చన్ అండి, రైట్. క్రసీకి సంబంధించిన వర్డ్స్ కొన్ని చదవండి, మీకు అర్థమైపోతుంది, రైట్. గవర్నమెంట్ కంట్రోల్డ్ బై స్మాల్ గ్రూప్ ఆఫ్ పవర్ఫుల్ పీపుల్. సో గవర్నమెంట్ ఫార్మ్డ్ బై ఫ్యూ పీపుల్, గవర్నమెంట్ రన్ బై ఫ్యూ పీపుల్, ఓకే. ఫార్మ్డ్ ఆర్ రన్ బై సెలెక్టెడ్ ఫ్యూ, బాగా గుర్తుపెట్టుకోండి, సెలెక్టెడ్ ఫ్యూ. కొంతమంది చేతుల్లోనే కనుక గవర్నమెంట్ యొక్క పవర్ అంతా ఉంటే దాట్ ఈస్ బేసికలీ కాల్డ్ అలిగోర్కీ. ఏమంటారండి యాక్చువల్గా, బాగా గుర్తుపెట్టుకోండి, అలిగోర్కీ, ఓకే. సో ఇప్పుడు మంచిగా వినండి అందరూ కూడా, రైట్. అలిగార్కీ అని అంటాము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే దీంట్లో అలిగో అంటేనే మీనింగ్ ఏంటి అంటే సమ్ ఆర్ ఫ్యూ. అలిగో అంటేనే మీనింగ్ ఏంటి అంటే ఫ్యూ. అండ్ క్రసీ ఆర్ ఆర్కీ అనేది ఇది ఎన్ని చూపిస్తుంది అంటే ఇట్ షోస్ రూలింగ్, ఓకేనా. సో పవర్ దట్ రెస్ట్ ఇన్ ఫ్యూ పీపుల్స్ హ్యాండ్స్ ఇస్ బేసికలీ కాల్డ్ అలిగార్కీ. సో ఇప్పుడు వచ్చేసేయండి డెమోక్రసీ అంటే మీనింగ్ ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డెమోక్రసీ? డెమోక్రసీ ఈజ్ అ గవర్నమెంట్ దట్ ఈస్ రన్ బై పీపుల్, గవర్నమెంట్ రన్ బై పీపుల్, ఓకేనా. సో ఏ గవర్నమెంట్ అయితే ప్రజల చేత ఎన్నుకోబడుతుందో ఆ గవర్నమెంట్ని బేసికల్గా మనం డెమోక్రసీ అంటాం, రైట్. అబ్జర్వ్ చేయండి, డెమో మీన్స్ పీపుల్. డెమో అంటేనే మీనింగ్ ఏంటి అంటే పబ్లిక్ ఆర్ పీపుల్ అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ చేత ఫామ్ అవ్వబడే గవర్నమెంట్, అవునా. ప్రజల కొరకు ప్రజల చేత ఫామ్ అయ్యే ఒక గవర్నమెంట్ అనమాట డెమోక్రసీ. సో రైట్ నౌ ఇది అడగట్లేదు, అవునా, అలిగారికి అడుగుతున్నారు. బ్యూరోక్రసీ అంటే మీనింగ్ ఏంటి? క్రసీ మీన్స్ రూలింగ్. క్రసీ అంటే మీనింగ్ ఏంటి? రూల్. అండ్ బ్యూరోక్రసీ అంటే ఏంటంటే బ్యూరోక్రాట్సే గవర్నమెంట్ని రన్ చేస్తారు. అంటే ఏంటి? అఫీషియల్స్ రన్ చేస్తారు. బ్యూరోక్రసీ ఈజ్ అ గవర్నమెంట్ దట్ ఈస్ రన్ బై అఫీషియల్ పీపుల్. అంటే ఏంటి? గవర్నమెంట్లో కూర్చున్న మినిస్టర్స్, చీఫ్ మినిస్టర్స్ డెసిషన్స్ తీసుకోరు, అఫీషియల్స్ తీసుకుంటారు. అంటే ఏంటి? అడ్మినిస్ట్రేషన్లో కూర్చున్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఏఆర్ఎస్లు వాళ్ళు డెసిషన్ తీసుకొని గవర్నమెంట్కి చెప్తుంటారు ఇలా చేస్తే బాగుంటుంది, వాళ్ళు తీసుకున్న డెసిషన్ నడుస్తుంటుంది. దట్ ఈస్ కాల్డ్ బ్యూరోక్రసీ. అంటే రియల్ పర్సన్స్ ఎవరైతే మినిస్టీరియల్ పొజిషన్ వాళ్ళకంతా పవర్ లేదు అని మీనింగ్ అనమాట, రైట్. బ్యూరోక్రసీ అంటాం, రైట్. నౌ ది ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ హ్యాస్ టు బి అలిగార్కీ. ఏమవుతుందండి ఆన్సర్? అలిగార్కీ. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకే, రైట్. నెక్స్ట్ అరిస్టోక్రసీ. అరిస్టోక్రసీ ఈజ్ అ గవర్నమెంట్ వేర్ ద గవర్నమెంట్ ఈజ్ హెల్డ్ బై ఫ్యూ రిచ్ పీపుల్. ఇది గుర్తుపెట్టుకోండి. క్రసీ అంటే రూలింగ్ కదా, అవునా. సో ఇక్కడ చూసుకుంటే రూలింగ్ గవర్నమెంటే ఫామ్ అవుతుంది. బట్ అరిస్టో అంటే మీనింగ్ ఏంటి అంటే గవర్నమెంట్ రన్ బై ఫ్యూ నోబుల్ పీపుల్. ఎవరైతే చాలా కీర్తివంతులో బై బర్త్ వాళ్ళు ఆ గవర్నమెంట్ రన్ చేయడానికి ఎలిజిబుల్ ఉంటారు. అంటే ఒక ఆల్రెడీ ఉన్న ఒక పెద్ద కింగ్ యొక్క కొడుకు రాజకుమారుడు మళ్ళా కింగ్ అవుతున్నాడు, ఓకేనా. ఆ గవర్నమెంట్ అతనే పాలించాలి, ఆ కంట్రీ మొత్తం అతనే పాలించాలి చెప్పాలనుకోండి. దట్ ఈస్ కాల్డ్ అరిస్టోక్రసీ. సో ద గవర్నమెంట్ దట్ ఈస్ రన్ బై నోబుల్ పీపుల్ ఆర్ హై క్లాస్ పీపుల్. ఏమంటారండి యాక్చువల్గా సోషలీ హై క్లాస్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఆ హై క్లాస్కి సంబంధించిన వాళ్ళే గవర్నమెంట్ని రన్ చేస్తూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ అరిస్టోక్రసీ. ఏమంటారు? నోబిలిటీకి సంబంధించిన వాళ్ళు చేస్తారు, కీర్తివంతులు, రైట్. ఇదంతా కూడా మీకు నేను పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, రైట్, తప్పకుండా. సో వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ ది క్వశ్చన్? గవర్నమెంట్ కంట్రోల్ బై స్మాల్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఇస్ కాల్డ్ అలిగార్కీ. ఇలా మీరు వర్డ్స్ చదువుతూ వెళ్ళాలి, ఎన్ని కుదిరితే అన్ని చదవాలి. మీ డౌట్ వస్తుంది కదా, ఎన్ని వర్డ్స్ చదువుతాను సార్, నీ వల్ల ఎన్ని అవుతాయి ఎగ్జామినేషన్కి వెళ్ళేలోపు అన్ని నువ్వు కవర్ చేయాలి. అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదవాలి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి, ఓకే. సో అసలు ఏం చేయాలి అని అంటే నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ డైలీ ఒక 20, 30, 40, 50 వర్డ్స్ చదువుకుంటూ వెళ్తుంటే ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. నువ్వు అలా ఆలోచించుకుంటూ కూర్చుంటే అసలు ఏమీ కాదు. డైలీ 20, 30 వర్డ్స్ చదువు, ఓకే. చలో రైట్, నీకు హెల్ప్ చేయడానికి నేను కూడా ఉన్నాను. సో తప్పకుండా మన వీడియోస్ ఫాలో అవుతుండు. ఆ పర్సన్ హూ కెనాట్ బి కరెక్టెడ్ ఆర్ రీఫార్మ్డ్. ఏ పర్సన్ అయితే మనము కరెక్ట్ చేయలేమో, రీఫార్మ్ చేయలేము, తప్పు చేస్తాడు, చెప్పిన మారడు, ఆ పర్సన్ ఎంత చెప్పినా మారకపోతే ఆ పర్సన్ అంటారు ఇన్కరిజిబుల్ పర్సన్. ఏమంటారు? వెరీ రిపీటెడ్ క్వశ్చన్, రిపీటెడ్లీ ఆస్డ్ క్వశ్చన్. ఇఫ్ వీ కాల్ అ పర్సన్ యాజ్ అన్ ఇన్కరిజిబుల్ పర్సన్, ఒకవేళ ఒక పర్సన్ని మనము ఇన్కరిజిబుల్ పర్సన్ అన్నాం అనుకోండి, దట్ పర్సన్ కెన్ నాట్ బి కరెక్టెడ్. ఇన్కరిజిబుల్ పర్సన్ కెన్ నాట్ బి కరెక్టెడ్. మీరు కామెంట్ సెక్షన్లో అలా చూస్తూ ఉండకుండా ఇమీడియట్ కామెంట్లో ఇవి కూడా టైప్ చేసేయండి. అ పర్సన్ హూ కెన్ నాట్ బి కరెక్టెడ్ ఈజ్ కాల్డ్ ఇన్కరిజిబుల్. టైప్ చేయడం వల్ల ఏమవుతుంది సార్? రివైజ్ అయిపోతూ ఉంటారు. రాయండి కుదిరితే, ఓకే, అది చేయాలి, ఓకే, డన్ గైస్. వికెడ్ పర్సన్ ఆర్ వికెడ్ మైండ్ సెట్ ఇస్ దాట్ మైండ్ సెట్ దట్ ఈస్ ఈవిల్ ఇన్ నేచర్, ఓకేనా. ఈవిల్ మైండ్ సెట్ ఎవరికైనా ఉన్నా, బ్యాడ్ మైండ్ సెట్ ఉన్నా, వేరే వాళ్ళకి హామ్ కలిగించాలి, చెడు చేయాలని చెప్పేసి మైండ్ సెట్ ఉంటే దాట్ ఈస్ కాల్డ్ వికెడ్ మైండ్ సెట్, ఓకేనా. సో నెగటివ్ మైండ్ సెట్ అనమాట. ఆప్షనే రాంగ్. Irredeemable things. Irredeemable things are things that can not be changed, okay. Things that cannot be changed are reversed, okay. ఏవైతే విషయాల్ని మనము చేంజ్ చేయలేమో అండ్ ఏవైతే విషయాల్ని మనము రివర్స్ చేయలేమో, థింగ్స్ దట్ కెన్ నాట్ బి చేంజ్డ్ ఆర్ రివర్స్డ్ ఆర్ కాల్డ్ ఇర్రిడీమబుల్, ఓకేనా. సో ఇర్రిడీమబుల్ అనే వర్డ్ని గుర్తుపెట్టేసుకోండి, ఇర్రిడీమబుల్, ఓకేనా, రైట్. సో ఇఫ్ యూ మేక్ అ మిస్టేక్ and someone else is bearing the consequence of that mistake, you say
యూ మేడ్ అన్ ఇర్రిడీమబుల్ మిస్టేక్. ఇర్రిడీమబుల్ మిస్టేక్స్ అంటే ఏంటి సార్? మీరు వాటి వల్ల వచ్చే కాన్సిక్వెన్స్ని ఆపలేరు అండ్ దాన్ని మనం చేంజ్ కూడా చేయలేము. ఓకేనా? ఇర్రిడీమబుల్ మిస్టేక్స్ అంటాం. సో రైట్ నౌ ఆప్షన్ సి ఈస్ రాంగ్. ఇన్క్యాపబుల్, నాట్ క్యాపబుల్. ఓకేనా? క్యాపబిలిటీ లేకపోవడాన్ని ఇన్క్యాపబుల్ అంటాం. ఇవేవి ఆన్సర్ కాదు. ఆన్సర్ ఇన్కరేజబుల్. ఇలా మీరు వర్డ్స్ చదువుకోవాలి. అ పర్సన్ హూ బిలీవ్స్ దట్ లాస్ షుడ్ బి స్ట్రిక్ట్లీ ఎన్ఫోర్స్డ్. చట్టాలు ఫాలో అవ్వాలి అందరూ అండ్ చట్టాలు ఎన్ఫోర్స్ కూడా కావాలి ఒక నేషన్లో, రాష్ట్రంలో అని చెప్పేసి ఫీల్ అయ్యే పర్సన్ని ఏమని అంటారు? అథారిటేరియన్, లీగలిస్ట్, స్ట్రైక్లా ఆర్ ట్రెడిషనలిస్ట్. ఓకే, లెట్ us స్టార్ట్ విత్ ది ఆన్సర్. ఆన్సర్ ఏమవుతుంది అంటే లీగలిస్ట్. అవునా? రూల్స్, లా అనే వర్డ్ వచ్చినట్టే మీకు లీగలిస్ట్ రావాలి. లీగలిస్ట్ ఈజ్ అ పర్సన్ హూ సేస్ దట్ రూల్స్ అండ్ లాస్ షుడ్ బి ఒబేయిడ్. ఓకేనా? ఏ పర్సన్ అయితే రూల్స్, లాస్ని అందరూ ఒబే చేయాలి అని చెప్పేసి అంటాడో అండ్ ఫాలో కూడా అవుతూ ఉంటాడో అలాంటి పర్సన్ అంటారు లీగలిస్ట్. ఏమంటారండి? లీగలిస్ట్. ఓకే, అన్ని రూల్స్ ఫాలో అవుతుంటాడు అండ్ ఫాలో అవ్వాలి, గవర్నమెంట్ కూడా అలానే ఉండాలని కోరుకుంటాడు. అథారిటేరియన్ గవర్నమెంట్ ఈజ్ దాట్ గవర్నమెంట్ దట్ వాంట్స్ ఎవ్రీ వన్ ఇన్ ద కంట్రీ టు ఫాలో దేర్ రూల్స్ అండ్ నార్మ్స్. అండ్ మేము చెప్పిందే న్యాయం అని చెప్పేసి బిహేవ్ చేస్తారు. రైట్? అథారిటేరియన్షిప్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ డిక్టేటర్షిప్. సో డిక్టేటర్షిప్ని మనము బేసికల్గా ఎప్పుడైనా చెప్పాలి అంటే వీ కెన్ యూజ్ అ టర్మ్ కాల్డ్ అథారిటేరియన్. ఏమంటాం? అథారిటేరియన్ స్పెల్లింగ్ కూడా చాలా వచ్చింది, చెక్ చేసుకోండి. రైట్ నౌ దిస్ ఈజ్ నాట్ ది ఆన్సర్. స్ట్రైక్లా అని ఎవరిని అంటారు అండ్ ట్రెడిషనలిస్ట్ అని ఎవరిని అంటారు? ట్రెడిషనలిస్ట్ ఈస్ దాట్ పర్సన్. ట్రెడిషనలిస్ట్ అంటే ఎవరు? ట్రెడిషనలిస్ట్ ఈస్ దాట్ పర్సన్ హూ సేస్ దట్ ఫాలోయింగ్ ట్రెడిషన్స్ ఈస్ ప్రెటీ ఇంపార్టెంట్. మన రూట్స్ని మనం మర్చిపోకూడదు. ట్రెడిషన్స్ ఇంపార్టెంట్ చెప్పే వ్యక్తిని బేసికలీ మనం ఏమైనా అంటామంటే ట్రెడిషనలిస్ట్ అంటాం. ఏమంటాం? ట్రెడిషనలిస్ట్. దెన్ స్ట్రైక్లర్. స్ట్రైక్లర్ అంటే ఎవరండి? స్ట్రైక్లర్ ఈస్ దాట్ పర్సన్ హూ థింక్స్ దట్ పర్టికులర్ వే ఆఫ్ బిహేవియర్ ఈజ్ ఇంపార్టెంట్. అతనికి తెలిసిన ఒక పర్టికులర్ వే ఆఫ్ బిహేవియర్ రైట్ అని అనిపిస్తూ ఉంటుంది అండ్ దాట్ పర్టికులర్ వే ఆఫ్ బిహేవియర్ ఈజ్ రైట్ అండ్ ఇట్ హ్యాస్ టు బి ఫాలోడ్ బై ఎవ్రీబడి అని ఫీల్ అవుతూ ఉంటాడు. రైట్? ఇఫ్ అ పర్సన్ ఫీల్స్ లైక్ a particular kind of behavior is the only behavior that is right and everyone has to follow it, that kind of person is basically called strikeler. Strikeler thinks that particular kind of behavior is right. Okay, particular kind of behavior is right and he thinks that it is a norm to follow that particular kind of behavior. ఇలానే బిహేవ్ చేస్తే మంచిది, వేరేలా బిహేవ్ చేయకూడదు, అందరు ఇలానే ఉండండి, నా మాట వినండి అని చెప్పేసి అనుకుంటాడు చూడండి. అట్లాంటి వాళ్ళని స్ట్రైక్లర్ అని అంటారు. ఏమంటారు? స్ట్రైక్లర్. సో రైట్ నౌ ఆప్షన్ సి ఆన్సర్ కాదు. రైట్? సో సింపుల్గా ఆన్సర్ ఏమవుతుంది? లీగలిస్ట్. A person who believes that laws should be strictly enforced. Legalist. Okay. Question number 15. A person who believes that only one race is superior. చాలాసార్లు ఎక్కువగా దేశాల్లో వచ్చే పెద్ద ప్రాబ్లం అనమాట ఇది. కంట్రీస్లో వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఒక మెజారిటీ వర్గం ఒకటి ఉంటుంది అండ్ మైనారిటీ వర్గం ఒకటి ఉంటుంది. రైట్? సో ఎక్కువ కాంట్రవర్సీ లేకుండా సింపుల్గా చెప్పాలి అంటే మీకు కాంట్రవర్సీ వద్దనుకుంటే యూఎస్ ఎగ్జాంపుల్ తీసుకోండి. మెజారిటీ కేసులో మీకు యాక్చువల్గా యూఎస్లో వైట్స్ కనిపిస్తూ ఉంటారు. అవునా? దే ఆర్ ద మెజారిటీ. ఓకేనా? అండ్ మైనారిటీ ఎవరు అంటే యాక్చువల్గా బ్లాక్స్ అనమాట. రైట్? కలర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ అక్కడ ఎక్కువ నడుస్తూ ఉంటుంది. వేరే వేరే దగ్గర కాస్ట్, వేరే వేరే దగ్గర రిలీజన్, వేరే వేరే దగ్గర జెండరు అవుతూ ఉంటుంది జనరల్గా. రైట్? సో ఇప్పుడు మనం కాంట్రవర్సీ అవాయిడ్ చేయాలనుకుంటే కనుక యాక్చువల్గా మెజారిటీ పీపుల్ కనుక మైనారిటీ పీపుల్ని సప్రెస్ చేసినా, రైట్, మైనారిటీ పీపుల్ని యాక్చువల్గా తక్కువ చేసి చూసినా, అలా గవర్నమెంట్ అలా పనిచేస్తున్నా కూడా దాన్ని ఏమని అంటాము? రైట్? దాన్ని బేసికల్గా మనం రేసిజం అని అంటాం. మెజారిటీ చెప్పుకోవడానికి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఆ వర్గం వాళ్ళు, ఇంకా అవతల ఉన్న తక్కువ వాళ్ళు కాబట్టి వాళ్ళు భయపడతారు కాబట్టి భయపడుతూ వెళ్ళిపోయారు అనుకోండి. దట్ ఈస్ బేసికలీ కాల్డ్ రేసిజం అంటారండి. రైట్? రేసిజం ఈజ్ అ బిగ్ ప్రాబ్లమ్. ఎస్ ఆర్ నో? రైట్? సో ఇది మనం బ్లాక్ పీపుల్ మీద ఉన్న రేసిజం ఎప్పటి నుంచో చూస్తున్నాం. వైట్స్ డామినేట్ చేస్తుంటారు, బ్లాక్స్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అవునా కదా? రైట్? సో వాళ్ళు అయినా కూడా ఎదుగుతూ ఉంటారు చూడండి. రైట్? రేసిజం అంటామండి దాన్ని. రైట్? ఆ పర్సన్ హూ బిలీవ్స్ దట్ ఓన్లీ వన్ రేస్ ఇస్ సుపీరియర్, మేమే గొప్ప అని ఫీలింగ్ ఉండాలని రేసిజం అని అంటారండి. ఇది ఉండకూడదు. అవునా? అందరూ మనుషులు కాబట్టి. రైట్? పర్సన్ హూ బిలీవ్స్ దట్ ఓన్లీ వన్ రేస్ ఇస్ సుపీరియర్ ఇస్ కాల్డ్ రేసిస్ట్. ఏమంటారు? రేసిస్ట్. రేసిజం ఉండకూడదు. అవునా? నెక్స్ట్, షావనిస్ట్ అని ఎవరిని అంటారు? xenophobe ఎవరిని అంటారు? నేషనలిస్ట్ అని ఎవరిని అంటారు? రైట్? నేషనలిస్ట్ ఈస్ దాట్ పర్సన్ హూ థింక్స్ నేషన్ ఫస్ట్ అండ్ నేషన్ చాలా ఇండిపెండెంట్గా ఉండాలి అని ఆలోచిస్తాడు అనమాట. అ పర్సన్ హూ వాంట్స్ హిస్ కంట్రీ టు బి ఇండిపెండెంట్. జాతీయవాది అని అంటారు. అవునా? అ పర్సన్ హూ డజంట్ వాంట్ హిస్ కంట్రీ టు బి రూల్డ్ బై ఎనీ అదర్ పవర్. దాన్ని మనం ఏమంటాం? యాక్చువల్గా నేషనలిస్ట్ అంటాం. జాతీయవాదుల్ని మనం అంటాం నేషనలిస్ట్ అని. రైట్? xenophobe అంటే ఎవరు? రైట్? ఫోబియా కనిపిస్తూ ఉంది ఇక్కడ. xeno అంటే ఫారినర్. అ పర్సన్ హూ హేట్స్ ఫారినర్స్. A person who hates foreigners is basically called
ఫారినర్స్ని అస్సలు ఇష్టపడని వ్యక్తిని బేసికలీ మనం ఏమని అంటామంటే xenophobe అని అంటామండి. ఏమంటాం? xenophobe. సో రైట్ నౌ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? అ పర్సన్ హూ బిలీవ్స్ దట్ ఓన్లీ వన్ రేస్ ఇస్ సుపీరియర్ ఇస్ కాల్డ్ రేసిస్ట్. ఏమంటారు? రేసిస్ట్. ఓకే రైట్ గైస్. ఓకే నెక్స్ట్ అండ్ ఇంకొక వర్డ్ ఉంది ఇక్కడ, షావినిజం. ఓకేనా, పర్టికులర్ వర్గమే గొప్పది అని ఫీల్ అయితే కనుక రైట్, అ పర్సన్ హూ సపోర్ట్స్ హిస్ ఓన్ గ్రూప్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. షావినిజం అంటే ఏంటి? షావినిస్ట్ ఇస్ అ పర్సన్ హూ సపోర్ట్స్ హిస్ ఓన్ గ్రూప్. ఓకే, సపోర్ట్స్ హిస్ ఓన్ గ్రూప్. ఓకే, ఇమాజిన్ ఒక వైట్ పర్సన్ ఉన్నాడు, ఆ వైట్ పర్సన్ అనుకుంటాడు అసలు వైట్ పీపుల్ గొప్ప, అసలు బ్లాక్ పీపుల్ గొప్ప కాదు. ఆ వర్గం ఏ వర్గానికి అయితే అతను బిలాంగ్ అవుతాడో అది గొప్ప అని అంటాడు. అతను ఇక్కడ ఉన్నసేపు ఇది గొప్ప అంటాడు, వేరే వాళ్ళ దగ్గరికి అయితే వేరే వాళ్ళు. ఏ గ్రూప్కి అయితే అతను బిలాంగ్ అవుతూ ఉంటాడో ఆ గ్రూపే గొప్ప అని ఫీల్ అయ్యి కనుక బిహేవ్ చేసే పర్సన్ ఉంటే అతన్ని షావినిస్ట్ అంటారు. రైట్, ఇది వేరు. సో ఇప్పటికైతే మన ఆన్సర్ సుపీరియారిటీ బాగా చూపించేది ఏది అంటే రేసిజం అనమాట. రైట్, లెట్స్ మూవ్ టు క్వశ్చన్ నెంబర్ 16. అ సిచ్యువేషన్ ఇన్ విచ్ దెర్ ఈస్ నో లా ఆర్ ఆర్డర్. ఓకే, ఎక్కడైతే చట్టము అమలు కాదో, అసలు చట్టం లేకుండా పిచ్చి పిచ్చిగా అన్ని విషయాలు నడుస్తున్నాయి కంట్రీలో, అసలు లా అనేది పనిచేయట్లేదు. స్టేట్ ఆఫ్ lawlessness. Right, if there is a country and there is a state in which there is no law at all, lawlessness is actually happening in every single place. That situation is basically called anarchy. బాగా గుర్తుపెట్టుకోండి. Anarchy is a situation where law is not at all existing. Okay, right, law is non-existent. Anarchy అనే సిచ్యువేషన్లో అసలు చట్టం ఉండదు, నచ్చినట్టు పనులు చేసుకుంటూ పోతూ ఉంటారు, నచ్చినట్టుగా దౌర్జన్యాలు చేస్తారు. రైట్, అసలు లా పని చేయదు అనమాట, దాన్ని అనార్కీ అని అంటారు. రైట్, రిమెంబర్ దిస్. ఓకే, చట్టం అనేది అసలు పనే చేయకపోతే దాన్ని అంటారు అనార్కీ. ఓకే రైట్. కన్ఫ్యూజన్ అనేది వేరే వర్డ్, డిజార్డర్ వేరే వర్డ్, అండ్ కేయాస్ ఈజ్ అ కంప్లీట్ అట్టర్ కన్ఫ్యూజన్. ఓకేనా, కేయాస్ అంటే రభస అనమాట. అట్టర్ నాన్ సెన్స్ కన్ఫ్యూజన్ని బేసికలీ మనం ఏమంటాం అంటే అట్టర్ కన్ఫ్యూజన్ సిచ్యువేషన్ మనం అంటాం కేయాటిక్ సిచ్యువేషన్. సో దట్ ఈస్ నాట్ సంథింగ్ వీ వాంట్ రైట్ నౌ. స్టేట్ ఆఫ్ లాలెస్నెస్ ఈస్ బేసికలీ షోన్ యూజింగ్ అ వర్డ్ కాల్డ్ ఎనార్కీ. అండ్ ఎనార్కిస్ట్ అనే పర్సన్ కూడా ఎక్కువ ఇలా అసలు చట్టం ఉండకూడదు, దౌర్జన్యాలు నడవాలని చెప్పి కోరుకుంటూ ఉంటాడు. రైట్, ఇది గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 17. A person who opposes social or political reforms. సోషల్గా పబ్లిక్లో వచ్చే చేంజెస్ని కానీ పొలిటికల్గా వచ్చే చేంజెస్ రిఫార్మ్స్ని కానీ యాక్సెప్ట్ చేయకుండా వాటిని అపోజ్ చేసే వ్యక్తిని, చేంజ్ అసలు వద్దు, మార్చకండి, దేన్ని ఉన్నది ఉన్నట్టే కంటిన్యూ చేయండి, నేను అవ్వనివ్వను, చేంజెస్ రానివ్వను అని చెప్పే పర్సన్ని ఏమనాలి? లిబరల్ అనాలా, రాడికల్ అనాలా, రియాక్షనరీ అనాలా, కన్జర్వేటివ్ అనాలా? సో ద ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్ ఈజ్ రియాక్షనరీ. Reactionary is a person who follows some traditions or rules, and ఆ రూల్స్ అనేవి అలానే ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అతను బిలీవ్ చేస్తాడు. హీ డజంట్ వాంట్ రూల్స్ టు బి చేంజ్డ్. ఓకేనా, రైట్, హీ డజంట్ యాక్సెప్ట్ ద రూల్స్ టు బి చేంజ్డ్. ఒకవేళ కనుక రూల్స్ నామ్స్ చేంజ్ అవుతున్నాయి అనుకోండి, హీ సేస్ ఐ అపోజ్ ఇట్, నేను చూస్తూ ఊరుకోను, ఐ అపోజ్ ఇట్. అ పర్సన్ హూ అపోజెస్ చేంజింగ్ ఆఫ్ రూల్స్. ఓకే, రూల్స్ అనేవి చేంజ్ అవుతున్నాయంటే అపోజ్ చేశాడు అనుకోండి, ప్రొటెస్ట్ చేశాడు అనుకోండి, రిజెక్ట్ చేశాడు అనుకోండి, ఆ పర్సన్ని మనం బేసికలీ ఏమని అంటాం? వి కాల్ హిమ్ రియాక్షనరీ. ఏమంటామండి? రియాక్షనరీ. సో సార్, వాట్ ఈస్ ది ఆన్సర్ ఆఫ్ ద క్వశ్చన్? ఆన్సర్ సి, కన్జర్వేటివ్ అంటే ఎవరు? కన్జర్వేటివ్ ఇస్ అ పర్సన్ హూ డజంట్ వాంట్ ద రూల్ ఆర్ ట్రెడిషన్ టు బి చేంజ్డ్. ఇతను కూడా సేమ్ రూల్ని చేంజ్ అవ్వద్దు అని అంటాడు, బట్ ఇది చేంజ్ అవ్వద్దు అని అతను పర్సనల్గా కోరుకుంటాడు అంతవరకే. బట్ అతను బయటికి దాన్ని అపోజ్ చేస్తూ కనబడడు, అపోజ్ చేయడు. చేంజ్ అవ్వకుండా ఉంటేనే బాగుంటుంది, ఓల్డ్ థింగ్సే బాగుండేవి, న్యూ థింగ్స్ వద్దు అని అనుకుంటాడు అంతవరకే, అపోజ్ చేయడు. దాట్ పర్సన్ ఇస్ బేసికలీ కాల్డ్ కన్జర్వేటివ్. ఓకేనా, హీ ఆల్సో డజంట్ వాంట్ ద చేంజ్ టు హ్యాపెన్. చేంజ్ వద్దనే అనుకుంటాడు ఇతను కూడా, బట్ ఇతను అపోజ్ చేయడు అంతే. ఓకేనా, రాడికల్ బిహేవియర్, రాడికల్ మైండ్ సెట్ ఈజ్ అన్ ఎక్స్ట్రీమిజం. ఓకే, ఎక్స్ట్రీమిస్ట్ మైండ్ సెట్, అతివాదం అనమాట. రైట్, అతివాదం చూపించడానికి ఎక్స్ట్రీమిస్ట్ మైండ్ సెట్ని బేసికలీ మనం ఏమని అంటామంటే రాడికల్ మైండ్ సెట్ అంటాం. ఓకే, ఇది కూడా మనకి ఇప్పుడు అవసరం లేదు. రైట్, లిబరల్ అంటే ఫ్రీ మైండ్ సెట్ అనమాట. ఇది ఆన్సర్ కాదు, ఆన్సర్ రియాక్షనరీ. రియాక్షనరీ ఈజ్ అ పర్సన్ హూ అపోజెస్ సోషల్ ఆర్ పొలిటికల్ రిఫార్మ్స్. క్వశ్చన్ నెంబర్ 18. అ పర్సన్ హూ విత్డ్రాస్ ఫ్రమ్ వరల్డ్లీ ప్లెజర్స్ ఫర్ రిలీజియస్ రీజన్స్. వరల్డ్లో ఉన్న ప్రపంచంలో మెటీరియలిస్టిక్ ప్లెజర్స్, సుఖాలు ఏవైతే ఉంటాయో వాటిని త్యాగం చేసి రిలీజియస్ పర్పస్ మీద దూరంగా ఉండే వ్యక్తిని ఏమని పిలవాలి? మాంక్ అని అనాలా,
రెక్లూస్ హర్మిట్ అలా యాస్కెటిక్ అని అంటాం. ఇది ఆల్రెడీ ఒక లాస్ట్ వీడియోలో వచ్చిన వర్డే యాస్కెటిక్ అని అంటారు. ప్రపంచంలో ఉన్న ప్లెజర్స్ అన్నిటిని వీళ్ళు త్యాగం చేసేస్తారు, రైట్. వీళ్ళు సొసైటీకి దూరంగా ఉంటారు, ప్లెజర్స్ అసలు యాక్సెప్ట్ చేయరు, దూరంగా అసలు హ్యాపీనెస్కి వాటికి దూరంగా వెళ్ళిపోతారు, రైట్. సుఖాలకి దూరంగా ఉంటారు వీళ్ళు. మాంక్, రెక్లూస్ వీళ్ళు ఎవరు సార్? మాంక్ అన్న, రెక్లూస్ అన్న, హర్మిట్ అన్న, దే ఆల్ స్టే అవే ఫ్రమ్ సొసైటీ. These are the people who stay away from society, but these words don't necessarily mean that they are sacrificing those physical pleasures, worldly pleasures ని వాళ్ళు త్యాగం చేస్తారని మీనింగ్ రాదు. బట్ దీస్ వర్డ్స్ మీన్ దాట్ దే స్టే అవే ఫ్రమ్ సొసైటీ, అంతవరకే. ఓకే, సొసైటీలో కలవకుండా సొసైటీకి దూరంగా ఉండే ప్రజలు ఆర్ మనిషి అని చెప్పడానికి స్టే అవే ఫ్రమ్ సొసైటీ చెప్పాలి అంటే యూజ్ అయ్యే వర్డ్ హర్మిట్ కావచ్చు. ఇప్పుడు ఆన్సర్ లేదు, ఎందుకంటే ప్లెజర్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలనే మీనింగ్ దాంట్లో రాదు. రెక్లూజ్ అన్నా కూడా పర్సన్ హూ స్టేస్ అవే ఫ్రమ్ సొసైటీ, స్టేస్ అవే అండ్ అలోన్, అది గుర్తుపెట్టుకోండి. మాంగ్ కూడా అది సెన్స్ వస్తుంది. బట్ ఆన్సర్ యాస్కెటిక్ అనే పర్సన్ వరల్డ్లీ ప్లెజర్స్ అని త్యాగం చేస్తాడు. అ స్టేట్మెంట్ దట్ సౌండ్స్ కాంట్రడిక్టరీ బట్ మేబీ ట్రూ. క్వశ్చన్ నెంబర్ 19 ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ దాకా మీరు వీడియో విన్నారంటే మీకు వీడియో చాలా హెల్ప్ఫుల్ అనిపించవచ్చు. ఇమీడియట్గా మన వీడియోని లైక్ చేయండి. లైక్ చేశారు కదా, తప్పకుండా లైక్ చేశారని కోరుకుంటున్నా. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, రైట్. ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. స్టేట్మెంట్ దట్ సౌండ్స్ కాంట్రడిక్టరీ బట్ మేబీ ట్రూ. ఏ స్టేట్మెంట్ అయితే వినడానికి కొంచెం కాంట్రడిక్టరీ ఉన్నా అది నిజమే అనిపిస్తే దాన్ని ఏమనాలి? ఐరనీ అంటామా? No. Oxymoron is a figure of speech. Oxymoron is a figure of speech. Figure of speech in English language where two words are used side by side, put side by side, which are quite opposite to each other. రెండు పదాలు పక్కపక్కన వాడతారు ఇంగ్లీష్లో, రెండు క్వైట్ ఆపోజిట్ ఉంటాయి మీనింగ్లో. ఓకేనా, రైట్. అయితే అలాంటి దాన్ని మనం ఆక్సిమోరన్ అని అంటాం. ఇది అసలు ఇచ్చిన క్వశ్చన్ సంబంధం లేదు. పారాడాక్స్ ఆఫ్ ఫాలసియా ఆన్సర్ అవుతుందండి, పారాడాక్స్. ఓకే, పారాడాక్సికల్ స్టేట్మెంట్స్ ఆర్ దోస్ స్టేట్మెంట్స్ దట్ ఆర్ బేసిక్లీ కాంట్రడిక్టరీ. చూడడానికి కొంచెం కాంట్రడిక్టరీగా లేకపోతే క్వశ్చనబుల్గా కనిపిస్తాయి ఈ పారాడాక్స్ అనే స్టేట్మెంట్స్, బట్ యాక్చువల్గా అవి రియలే, అర్థం చేసుకోవడం రావాలి అంతే, రైట్. పారాడాక్సికల్ స్టేట్మెంట్స్ అంటాం, కరెక్ట్. ఫాలసీ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ నాట్ రియలీ ట్రూ. మిస్కన్సెప్షన్ అంటారు దీన్ని. యాక్చువల్గా మిస్కన్సెప్షన్. కళ్ళ ముందు కనిపిస్తుంది బట్ అది యాక్చువల్గా నిజం కాదు, అది ఒక భ్రమ. యాక్చువల్లీ అదేంటి? యాక్చువల్గా భ్రమ గురించి మాట్లాడాలంటే మనం యూస్ చేసే వర్డ్ అవుతుంది ఫాలసీ, రైట్. ఫాలసీ. సో రైట్ నౌ దిస్ ఈస్ నాట్ ది ఆన్సర్ పారాడాక్స్. స్టేట్మెంట్ దట్ సౌండ్స్ కాంట్రడిక్టరీ బట్ మేబీ ట్రూ. చూడడానికి అసలు నిజం కాదు అనిపిస్తుంది, బట్ యాక్చువల్గా స్టేట్మెంట్ నిజమే చెప్తుంది. పారాడాక్సికల్ స్టేట్మెంట్. క్వశ్చన్ నెంబర్ 20. దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో. ఓకే, చదవండి. కుమార్, అ పర్సన్ హూ ఇస్ ఎక్సెసివ్లీ ఫాండ్ ఆఫ్ లగ్జరీ. ఏ పర్సన్కి అయితే ఎక్కువ లగ్జరీ పిచ్చి ఉంటుందో, ఓకే, ఆ పర్సన్ మనం ఏమని అంటాం? ఓకే, లగ్జరీ అంటే ఇష్టం ఇతనికి, రైట్. అండ్ మనీ తెచ్చే ప్రతి ఒక్క లగ్జరీ ఇతనికి ఇష్టం. ఓకే, ఎక్స్పెన్సివ్ థింగ్స్ ఇష్టం, ఎక్స్పెన్సివ్ విల్లాస్, ఎక్స్పెన్సివ్ కార్ సిస్టమ్, ఎక్స్పెన్సివ్ వాచ్ సిస్టమ్, అసలు డబ్బులు తిరగాలనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి పర్సన్ మనం ఏమంటాం? మెటీరియలిస్ట్ అంటామా, లేకపోతే ఎపిక్యూర్ అంటామా, సైబరైట్ అంటామా, సైబరైట్ అంటామా, లేకపోతే హెడనిస్ట్ అంటామా? ఆన్సర్ ఈజ్ సైబరైట్. ఓకే, అ పర్సన్ హూ ఈజ్ ఫాండ్ ఆఫ్ లగ్జరీ. బాగా గుర్తుపెట్టుకోండి, పర్సన్ నీట్గా రాసుకోండి, ఎందుకంటే మీకు పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి టెలిగ్రామ్లో. తప్పకుండా మన ఛానల్లో యాడ్ అయిపోండి. ఇంగ్లీష్ విత్ అమీర్ సార్ టెలిగ్రామ్లో చూడండి. A person who is fond of లగ్జరీ. ఓకే, లగ్జరీ అనేది కనుక పిచ్చి ఉంటే, చాలా ఇష్టం అని కనుక ఒక పర్సన్ ఉంటే కనుక దాట్ పర్సన్ ఈస్ బేసికలీ కాల్డ్ సైబరైట్. ఏమంటారు? సైబరైట్. ఓకే, సో దట్ ఈస్ సైబరైటిక్ బిహేవియర్ ఆర్ సైబరైటిక్ నేచర్. సైబరైట్ అని పిలుస్తారు ఆ పర్సన్ని, ఇది గుర్తుపెట్టుకోండి, రైట్. ఇతనికి లగ్జరీ బాగా ఇష్టం. మెటీరియలిస్ట్ ఈస్ దట్ పర్సన్ హూ లవ్స్ ఫిజికల్ వరల్డ్స్ pleasures. A person who loves the pleasures that are offered in the physical world. భౌతిక ప్రపంచంలో దొరికే సుఖాలు ఎక్కువగా ఇష్టపడే పర్సన్ ఉంటే దాట్ పర్సన్ ఇస్ బేసికలీ కాల్డ్ మెటీరియలిస్ట్. ఆల్మోస్ట్ క్లోజ్, బట్ ఇది లగ్జరీని ఎంజాయ్ చేసే ఒక వర్డ్. ఓకే, సో రైట్ నౌ ఇది ఆన్సర్ కాదు. ఓకే, ఎందుకంటే సుఖాలు చాలా రకాలు ఉండొచ్చు, బట్ లగ్జరీ అయితే మాత్రం అది సైబరైట్ అనమాట, రైట్. ఎపిక్యూర్ ఈస్ దాట్ పర్సన్ హూ ఎంజాయ్స్ ఫైన్ డైనింగ్. ఓకే, అ పర్సన్ హూ ఎంజాయ్స్ ఫైన్ డైనింగ్ ఈజ్ బేసికలీ కాల్డ్. ఓకే, 5-star ఫుడ్ అనమాట. ఫైన్ డైనింగ్ని ఇష్టపడేవాడు, ఫుడ్ని ఎక్కువగా చాలా క్లాసీ వేలో తిని ఇష్టపడే పర్సన్ ఉంటే దాట్ పర్సన్ ఇస్ కాల్డ్ ఎపిక్యూర్. ఓకే, అండ్ కనాయిజర్ అని కూడా అంటాం. కామెంట్ చేయండి కనాయిజర్ అనే వర్డ్ యొక్క స్పెల్లింగ్ ఎవరైనా తెలిస్తే, రైట్. ఎగ్జామ్లో ఎక్కువసార్లు వచ్చింది. ఆప్షన్ బి రాంగ్ ఇప్పటికైతే, రైట్. హెడనిస్ట్ ఈజ్ అ ప్లెజర్ సీకర్. బాగా గుర్తుపెట్టుకోండి, హెడనిస్ట్ అని ఎవరిని అంటారు? హెడనిస్ట్ ఈజ్ అ ప్లెజర్ సీకర్.
ప్లెజర్ సీకర్స్ ఎవరైతే ఉంటారో హ్యాపీనెస్ తప్ప వేరేదేమీ అవసరం లేదు, ఎంజాయ్ చేద్దాం లైఫ్ని అని ఎవరైతే ఫిక్స్ అవుతారో అట్లాంటి పర్సన్స్ని హెడనిస్ట్ అని అంటారు. అవునా, ఏమని అంటారు, హ్యాపీనెస్ కోసం వీళ్ళు పాకులు ఆడుతూనే ఉంటారు అనమాట, రైట్. సో వాళ్ళని మనం ఏమంటాం, హెడనిస్ట్ అని అంటాం, ప్లెజర్ సీకర్స్ అనమాట వీళ్ళు. ఓకే, దాట్స్ రైట్. సో ఇప్పుడు మనకి ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఎవరైతే లగ్జరీని ఎంజాయ్ చేస్తారో, లగ్జరీ కోసం బాగా ఇష్టపడతారో వాళ్ళని సైబరైట్స్ అంటారు. ఓకే, ఒకసారి పిక్చర్ చూడండి. దీంట్లో హార్దిక్ పాండ్యా సార్ ఉన్నారు, ఎక్కువ మనీని ఫ్లాంట్ చేస్తూ ఉంటారు, లగ్జరీని బాగా చేస్తారు, ఏరోప్లేన్లో కూర్చున్నారు, చార్టెడ్ ఫ్లైట్లో కూర్చున్నారు, అవునా, అండ్ ఏదో డ్రింక్ తాగుతున్నారు, చూపిస్తున్నారు ఆయనకి ఎంత కాస్ట్లీ వాచ్ ఉంది, అవునా కదా, కలెక్షన్ ఎలా ఉంది చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు దిస్ పర్సన్ హూ లవ్స్ లగ్జరీ ఈస్ బేసిక్లీ కాల్డ్ సైబరైట్. ఏమంటారు, ఇలా మీరు అసోసియేట్ చేసుకోవాలి, ఇలా మీరు వర్డ్స్ నేర్చుకోవచ్చు, సైబరైట్ అని అంటాం. ఓకేనా, రైట్. లుక్ అట్ దీస్ పీపుల్ బిలీవ్ దట్ హ్యాపీనెస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ లైఫ్. వీ నీడ్ టు ఎంజాయ్ అవర్ లైఫ్. హ్యాపీనెస్ కోసం పాకుడు పడే వాళ్ళని బేసికల్ మనం ఏమన్నాడు అంటే హెడనిస్ట్ అని అంటాం. ఓకేనా, సో హెడనిస్ట్ యొక్క ఆలోచన ఏముంటుంది, అన్నిటికంటే ఇంపార్టెంట్ లైఫ్లో ఎంజాయ్మెంట్, హ్యాపీనెస్ అని ఉంటుందన్నమాట. సో వీళ్ళు బాగా పార్టీయింగ్, ఎంజాయ్మెంట్ చేస్తున్నారు. లుక్ అట్ దిస్ పర్సన్ ఎంజాయ్స్ ఫైన్ డైనింగ్. ఓకేనా, ఫుడ్లో చాలా డెకరేటివ్ వేలో క్లాసీ ఫుడ్ని తినడం ఈ పర్సన్ చాలా ఇష్టం అనుకోండి. దిస్ పర్సన్ ఈస్ బేసికలీ కాల్డ్ ఏమని అంటాం, ఎపిక్యూర్ అని అంటాం, కనాయిజర్ అని కూడా అంటాం, రైట్. సో ఈ వర్డ్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి మీ సెలెక్షన్లో, రైట్. వర్డ్స్ చదవండి, ఒకాబ్ యొక్క ఇంపార్టెన్స్ మీకు తెలవాలనే నేను ఈ వీడియోస్ అన్ని మీ ముందు తీసుకొని రావడం అనేది జరిగిందనమాట, రైట్. ఒకవేళ కనుక మీకు కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్సెస్ కావాలి అంటే తప్పకుండా మన యాప్లో ఉన్న కోర్సెస్లో మీరు ఇమీడియట్గా ఎన్రోల్ అవ్వండి. మన యాప్ యొక్క నేమ్ లర్న్ ఇంగ్లీష్ విత్ అమీర్ యాప్. డౌన్లోడ్ చేయండి. యాప్ యొక్క లింక్ కింద కామెంట్ సెక్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి 0 లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఇంగ్లీష్ మీకు కవర్ చేయడం జరుగుతుంది. ఓకే, తప్పకుండా మీరు కోర్సెస్లో ఎన్రోల్ అవుతారని బిలీవ్ చేస్తున్నాం. ఇక్కడ దాకా మీరు వీడియో చూసి కనుక మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ రైట్ నౌ, ఇమీడియట్గా ట్యాప్ చేయండి అండ్ ప్రెస్ ద లైక్ బటన్. ఇమీడియట్గా మీరు వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తారని తప్పకుండా బిలీవ్ చేస్తున్నాను. అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకే, రైట్. అండ్ ఇంతవరకు మీరు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి, రైట్. మీరు మీ సపోర్ట్ని మన వీడియోకి, మన ఛానల్కి చూపిస్తారని బిలీవ్ చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు తప్పకుండా వీడియోని షేర్ చేయండి, రైట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే షేరింగ్. ఈ వీడియో చాలామంది యొక్క డిఫికల్టీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే చాలా డిఫికల్ట్ అనే ఒక ఫోబియా ఏదైతే ఉంటుందో ఫోబిక్ ఫీలింగ్ని పోగొట్టేయచ్చు అనమాట. ఇంగ్లీష్ ఈజీ అనే ఒక నిజమైన పర్సెప్షన్ తీసుకుని రావచ్చు. అలాంటి చేంజ్ మనం తీసుకుని వద్దాం. సో తప్పకుండా వీడియోస్ షేర్ చేయండి, రైట్. వీడియోస్ని లైక్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందా లేదా, ఇన్ఫర్మేటివ్ అనిపించిందా లేదా, అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు కావాలా వద్దా, పాజిటివ్ నెగిటివ్ కామెంట్స్ ఏమన్నా కూడా కామెంట్ సెక్షన్ తప్పకుండా మెన్షన్ చేయండి, నేను వాటిని చదువుతాను. ఓకేనా, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇమీడియట్గా, అస్సలు మర్చిపోకండి, రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐల్ మీట్ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్ గైస్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.